హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు ఇడ్లీకి, దోశకి, రైస్కి వేసుకుని తినేదానికి బాగుంటాయి. చట్నీ పౌడరు, రైస్ కూడా బాగుంటాయి. నెయ్యి వేసుకుని తింటే ఎలా చేసేది చూస్తాం రండి. శనగపప్పు, ఉద్దిపప్పు, ధనియాలు, మిరకాయ, ఎండుమిరకాయ, కరివేపాకు, గుంటూరు మిరకాయ కూడా 4 వేసుకోండి. అంతా వేసుకుని ప్యాన్ బాగా హీట్ అయినాక అంతా వేసుకుని ఫ్రై చేసుకోండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి. జోరుగా పెడితే బిన్నె ఇదైపోతాయి, అంటే ఫ్రై అవ్వదు. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి. మా అమ్మమ్మ చెప్పించిన రెసిపీ ఇది. ఎలా ఉంది చేసి చూసి చెప్పండి. ట్రై చేయండి. మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి, చేస్తాను, పంపిస్తాను. అంత బాగా స్లో ఫ్లేమ్లో చూడండి. ఇట్లా రౌండ్గా రావాలి. చాలా ఫ్రై అవుతాను బాగుండదు. బాగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని చేయండి. బాగా చల్లారి పెట్టుకోండి. అంతా ప్లేట్కి వేసుకుని అంతా బాగా చల్లారి పెట్టుకోండి. బాగా ఆరాల, లేదంటే మిక్సీకి అంటుకుంటాయి. దానికి అది కోకోనట్ పౌడర్, అది అంగిట్లో చిక్కుతాయి, తీసుకోండి. మిరియాలు ఏం మర్చిపోయింటిని, మిరియాలు కూడా వేసుకోండి. ఫస్ట్ మిరకాయలు అంతా వేసుకుని ఒక రౌండ్ వేసుకోండి. అంత పౌడర్ అవుతుంది. మిగిలినంతా నక్కేసుకోండి. రాళ్ళు ఉప్పు వేస్తా అన్నీ వేసుకుంటాను. ఇప్పుడు ఇంకో పౌడర్ వేసుకోండి. 20 రూపీస్ అది. కొంచెం ముక్కాలు వేసుకోండి చాలు. టెంకాయ పౌడర్ వేసుకోండి. ఒక రౌండ్ వేయండి. టెంకాయ పౌడర్ వేసినాక చాలా వేస్తుంటే ఇదైపోతాయి. ఎలా ఉంది చూడండి, చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాగా చల్లారిపోయింది. ఆ బాక్స్కి వేసుకుంటా ఉన్నాను. ఈ బాక్స్ నిండికి వచ్చింది. ఎవరికైనా కావాలంటే చెప్పండి. 250 రూపీస్.